ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ మరియు జిల్లా క్రీడా భారత్ వైస్ ప్రెసిడెంట్ కొమ్మలపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన పెదనందిపాడు మోంటిసోరీ LMH CBSE స్కూల్లో క్రీడా కిట్టు మరియు కుట్టు మిషన్ ఘంటా శివయ్య మరియు వ్యాపారవేత్త డి మురళీల సౌజన్యంతో స్కూల్కి అందించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కొమ్మలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు ఇంటి దగ్గర సమయం కన్నా స్కూల్లో తల్లిదండ్రుల లాంటి అధ్యాపకుల స్టాఫ్తోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు కనుక విద్యపై మక్కువ పెంచుకోవాలని క్రమశిక్షణతో మెలగాలని అని అన్నారు. మనిషి సంపాదనలో మరణం లేదు అని కష్టపడి సంపాదించుకోవాలని ఖర్చులో ఆలోచించి ఖర్చు చేయాలని నేటి సమాజంలో మనిషి ఆర్థిక క్రమశిక్షణతో పాటు ఆరోగ్య క్రమశిక్షణ ఎంతో అవసరమని ఆరోగ్యంగా జీవిస్తే ఏదైనా సాధించగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ సభ్యులు రెహమాన్, లక్ష్మీనారాయణ, వెల్నెస్ వర్డ్ విజయలక్ష్మి, సదాశివరావు పాల్గొన్నారు. అది మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఘంటా శివయ్య గారు అండ్ వ్యాపారవేత్త డి మురళి గారు వాళ్ళ సౌజన్యంతో ఘంటా శివయ్య గారు అండ్ డి మురళి గారు వ్యాపారవేత్త వాళ్ళ సౌజన్యంతో ఈ రెండుని మేము ఇక్కడ మీ స్కూల్కి అందించడానికి మేము వచ్చాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, అధ్యాపకులు అందరికీ 50 మంది దాకా ఉన్నారు. అందరికీ మళ్ళీ పెద్దలు, గౌరవ స్టేజీ మీద ఉన్నటువంటి వాళ్ళు, మా రోటరీ, మా మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులందరూ, పెద్దలు, గౌరవనీయులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నా నమస్సుమాంజలి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములతో నేను విరమించుకుంటున్నాను. మానవత్వమే మన మతం అనే సిద్ధాంతంతో తన జీవితం సామాన్య జీవితం నుంచి ప్రారంభించి ఒక వ్యాపారవేత్తగా ఎదిగి అయినా కూడా సమాజ సేవ చేయాలనే ఒక మంచి దృఢ సంకల్పంతో ఆయన ఈ రోజున మనకి ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చారు. కొమ్మలపాటి శ్రీనివాసరావు ఇక్కడే పూసపాడు గ్రామంలో ఉండి మరి వ్యాపారంలో ఎంత ఎత్తు ఎదిగినా కూడా సమాజ సేవ చేసే ఉద్దేశం ఉన్న వ్యక్తుల్లో అగ్రగణ్యులు మన శ్రీనివాసరావు. వారికి తర్వాత ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ మన శ్రీనివాసరావు సార్. మానవతా సంస్థ ద్వారా మంచి మానవత్వాన్ని చాటుకుంటున్న ఆయనకి ఈ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలని మనం ఆయన దృష్టిలో పడటం మనకు అదృష్టం.